ఎంతమంది కొత్త సంవత్సరపు వాక్యము కొరకు సిద్ధంగా ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ ఫర్ ద న్యూ ఇయర్స్ వర్డ్? ఇట్స్ సో పెయిన్ఫుల్, బట్ స్టిల్ I have to reveal what God has been speaking to me about 2021. ఎంతమంది అనుకుంటారు 2020లోనే మేము ఇన్ని కష్టాలు పడ్డాము, 2021లో ఆ కష్టాలు మాకు ఉండొద్దని? ఇద్దరు ముగ్గురికే నలుగురు అర్థం కాలేదేమో. అర్థమైందా? రాత్రి నిద్ర ఇక్కడ తీస్తున్నారా? హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, మహిమలు కలుగును గాక. ఆమేన్ ఆమేన్. నేర్పియాలి మీకు. చెప్పండి, ఎంతమంది ఈ కొత్త సంవత్సరములో మేము నశించిపోవద్దు అని అనుకుంటున్నారు? తొందరగా 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 నశించిపోయే వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతారు కరోనా. ఓకే ఓకే, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. అయితే మీరు నశించిపోవద్దంటే కొన్ని మీరు వెంబడించాలి, కొన్ని కాదు అన్నీ వెంబడించాలి. If you don't want to get destroyed, then you have to follow what God is telling you to follow. Amen. Hallelujah. మీరు నశించిపోవద్దంటే దేవుడు నడిపిస్తున్న మార్గములో మనము నడుస్తారా, పాక్కుంటూ వెళ్తారా? నడుస్తారు కదా. నోరైతే తెరవండి, ఏం తినలేదా? ఫస్ట్ జనవరి న్యూ ఇయర్ రోజున ఇలా కూర్చుంటే 2 days నుంచి తింటున్నారా? గట్టిగా మాట్లాడండి. ఫస్ట్ బిర్యానీ. సరే, ఎంతమంది గమనించారో లేరో నాకు తెలియదు, ఈ 2020లో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కష్టాలే, అంతేనా? మీకు లేదమ్మా? 2021 హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది ఆ ఒక కష్టాల్ని మీ యొక్క సొంత చూపులతో చూసారా? అనుభవించారా? బయటికి పోవద్దు, ఇంట్లోనే ఉండాలి, జైలు చూసి ఉంటారు, దెబ్బలు తిన్నారు కొంతమంది. మన ప్రభన్న అయితే గట్టిగా తిన్నారు. తినలేదా? ఓకే. అయితే ఈ కరోనా వైరస్, దిస్ ఇస్ నాట్ ద ఎండ్. అందరు అనుకుంటున్నారు కరోనా వైరస్ ఇది దేవుని రాకడ సమీపంలో ఉంది. కరోనా వైరస్ ఇస్ అవేరింగ్ యూ. మిమ్మల్ని అది నిద్ర లేపుతుంది. అంటే ఎందుకు నిద్ర లేపుతుంది అంటే థింగ్స్ ఆర్ స్టార్టెడ్. సాతాను యొక్క పనులు స్టార్ట్ అయిపోయాయి. దిస్ ఇస్ అన్ అవేర్నెస్. Satan has brought awareness to you. సాతాను ఏం చేశాడు? ఒక రాయిని మాత్రమే వేశాడు. ఆ రాయి ఏం తెలుసా? కరోనా వైరస్. ఓ మై గాడ్, ఈ రాయి మాత్రమే కరోనా వైరస్ అంటే ఇక ఎట్లుంటది? గమ్మతుంటదా?
ఇది ఇంత చిన్న రాయి, స్మాల్ స్టోన్, స్మాల్ స్టోన్, చిన్న రాయితోనే మనం గిలగిలలాడిపోతున్నాము. ఇంకా చాలా ఉన్నాయి. 2021 will be difficult. Last night I told you, రాత్రి నేను చెప్పాను, 2020లో మీరు చూస్తారు, 2021లో కూడా ఇంకా చూస్తారు. This is what the Spirit of the Lord was telling me. It was heartbreakable, but still నమ్మలేని పరిస్థితి. కానీ నిజం ఎట్లనో చేదు కూడా అలానే ఉంటుంది. దేవుని సన్నిధిలో బ్రదర్ మాకు మంచిదే చెప్పింది, చెడు వద్దు, చెడుదొద్దు. కొన్నిసార్లు చెడుదు కూడా వినాలి. Badness is to away you and to make you bold and strong. 2021 they will have their own rules. They'll have their own rules. Things will be difficult. రెండు చెప్తాను, ఎందుకంటే సాతాను ప్రణాళిక కలిగి ఉంటే నా దేవుడు కూడా ప్రణాళిక కలిగి ఉంటాడు. Amen. Hallelujah. If Satan is having a plan to destroy you, my God is having a plan to bless you. Amen. కానీ ఐఎమ్ సీరియస్, నేను సీరియస్గా చెప్తున్నాను. మీరు సీరియస్గా కనుక వాక్యం వింటే, దిస్ ఈస్ అన్ అవేర్నెస్. ముందు జాగ్రత్త అంటారు కదా, ముందు జాగ్రత్త కొరకు Satan is attacking Christian people. Satan is attacking churches. Satan is attacking spiritual people. So this is an awareness I'm bringing to you. ముందు జాగ్రత్త. ఎన్నో బాధలు పడ్డాంగా, కానీ ఒక్కటి మాత్రం గమనించారా? టుడే మార్నింగ్, ఈరోజు మార్నింగ్ నిద్ర లేదు, నాకు నిద్ర పట్టలేదు. కూర్చొని ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆలోచిస్తున్నాను, ఏంటి ప్రభువా, ఒకవేళ ఏదో మళ్ళీ వేరే ఒక వైరస్ ఏదో వచ్చిందంట కదా, మళ్ళీ లాక్డౌన్ ఏమైనా పెడతారా? అయ్యో, ఒకవేళ లాక్డౌన్ పెడితే చర్చ్ ఉండదు, ఏముండదు కదా ప్రభువా, మళ్ళీ నేను రెంట్ ఎలా కట్టుకోవాలి, ఏంటి ఈ పరిస్థితి అన్నప్పుడు దేవుడు అన్నాడు, నేనున్నాగా. అయితే లాక్డౌన్ రేపు స్టార్ట్ అవుతుందంటే ఇవాళ మేము చెన్నైలో ఉన్నాం. 20th రోజున 19th ట్రైన్ ఎక్కాము, 20 మార్నింగ్ అక్కడ దిగాము, బ్రేక్ఫాస్ట్ చేసాము హోటల్లో. మార్చ్ 20 బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసిన విదిన్ ఒక 2 hours వెళ్ళడం జరిగింది. మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాము. మీటింగ్ కంప్లీట్ చేసి తర్వాత హోటల్కి వచ్చేసాము. మళ్ళీ నైట్ ఒక మీటింగ్ ఉండే అనమాట. ఆ మీటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇక రేపు ఈవినింగ్ ట్రైన్ ఉంది. 22nd evening we have train. No, 21st evening, sorry. 21st evening మాకు ట్రైన్ ఉందన్నమాట. అయితే మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాము, అంత బాగానే ఉన్నది అని ఆలోచిస్తున్నాము. మీటింగ్ ఎండ్ అయిపోయింది, డిన్నర్ చేసుకున్నాము. 20th నైట్ సడన్ గా 1 day లాక్డౌన్ అనేసారు. 21st ఒక రోజంతా లాక్డౌన్ అన్నారు. అయ్యో, ఒక గంటలో మెసేజ్ వస్తుంది, ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అని. అర్థం కాని పరిస్థితి. చూడండి, ఇదంతా మీరు గమనించండి, అబ్జర్వ్ చేయండి. అర్థం కాని పరిస్థితి. ఒక గంటలో ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్. ఏంటి ప్రభు అది? ఓకే, సరేలే, దేవుడు ఎందుకో మనల్ని ఇక్కడ ఉండమంటున్నాడేమో, టు హ్యావ్ మీటింగ్స్ ఆర్ టు లెర్న్ మోర్. సరే ఉన్నాం. నాకు చెన్నైకి వెళ్తే అట్లీస్ట్ ఒక 5-6 days ఉండాలని అనిపిస్తుంది. కానీ ఈసారి అయితే దేవుడు 45 days ఉంది అక్కడ మమ్మల్ని ఉంచాడు సజీవంగా. అయితే 21st
మార్నింగ్ లేచాము యాజ్ యూజువల్. లాక్డౌన్ కాబట్టి ఏమైందంటే మా హోటల్ రూమ్కి కొంతమంది మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఒక 10-12 మెంబర్స్ ఉంటారు. వాళ్ళతో ప్రార్థన సమయం గడిపాము. వర్డ్ ఆఫ్ గాడ్ షేర్ చేశాను, ప్రార్థన చేసుకున్నాము. బలమైన అభిషేకంతో అందరు నింపబడ్డారు. ఎస్, ఐ స్టార్టెడ్ ప్రొఫెసయింగ్. ఒక్కొక్కళ్ళు పర్సనల్గా మాట్లాడడం జరిగింది నాతో. నేను ప్రవచించడము మొదలు పెట్టాను. రైట్, న్యూస్ వస్తుంది. ఈవినింగ్ 8:30 ఆఫ్టర్ అవర్ డిన్నర్, from 22nd there will be lockdown completely, and we were shocked. ఏంటి ప్రభా ఇది 21 అన్నా, ఇప్పుడు 22nd కూడా one week లాక్డౌన్ ఉంటుంది. 22nd to 30 లాక్డౌన్. మేము అనుకున్నాము ఇది ఉండదు, ఏదో ఉంటుందిలే, వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసేస్తారు. ఓపెన్ చేయలేదు. 22nd to 30 వెయిట్ చేశాము. లాక్డౌన్, ఎటు వెళ్ళలేదు. ఇంట్లోనే చాలా స్ట్రిక్ట్. ఇంట్లోనే ఉన్నాము, ఇంట్లోనే తిన్నాము, లావ్ అయిపోయాము. 30th, రేపు 30th అయితే ఇవాళ అమ్మ రేపు 30th ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే ఆలోచిస్తున్నాము. అయిపోయింది. 5-10 minutes లో మళ్ళీ న్యూస్, 1 week లాక్డౌన్ ఎక్స్టెండెడ్. అలా ఎక్స్టెండ్ అవ్వడం పోయింది. 1 week, 10 days, 15 days, ఆఖరికి 45 days అయిపోయింది. ఏంటి ప్రభువా ప్రార్థన చేసుకుంటాం, ఏడుచుకుంటున్నాం. మేమైతే ఏడుచుకున్నాం ఇద్దరం అక్కడ. ఏడుచుకుని, ప్రభు ఏంటి నాయనా, ఐ హావ్ బ్రాట్ యు హియర్ ఫర్ ఎ పర్పస్. నేను నా ప్రణాళిక కలిగి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. నేను తీసుకెళ్తాను, సైలెంట్గా ఉండు. దిస్ ఇస్ వాట్ హీ టోల్డ్ మీ. నాకు అర్థం కాలేదు. ఐఎమ్ సో సీరియస్. నిజంగా మీరు దేవునితో గడిపితే దేవుడు బ్రహ్మాండంగా మాట్లాడతాడు. హీ స్పీక్స్. దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. మీరు ఆయన స్వరాన్ని ఆలకించినట్లయితే మీరు నిజంగా ఆయన స్వరాన్ని వినగలుగుతారు. నేను విన్నాను. ప్రార్థన చేసుకుంటే నువ్వు ఇంకొకసారి నేను ఇంటికి వెళ్తాను అనే నీ నోటి నుండి ఆ మాట రావద్దు. నేను ఇక్కడ తీసుకొచ్చాను, నేను నిన్ను తీసుకెళ్తాను. ఓకే, ధైర్యం కలిగిందా దేవుడే కదా. 45 days. ఒక్కసారి మధ్యలో ఈ పాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుండి. ఫస్ట్ టైం ఈ పాస్ స్టేట్ టు స్టేట్. అది మేము తీసుకున్నాము, క్యాన్సిల్ అయిపోయింది ఈ పాస్. అయ్యో ఏంటి ప్రభు అది. నెక్స్ట్ టైం మళ్ళీ మేము చేసుకున్నాము, పాస్ అయిపోయింది. 45 days we were in someone's house there. If 1-2 week we were in a hotelలో గడిపిన తర్వాత, we have such a wonderful family there in Tamil Nadu, Vellore, sweetie sister and Pratap Anna. They took care of us so amazingly. ఇంత ఎవరిని ఇలా చూడలేదు. అంత కేర్ఫుల్గా, అంత జాగ్రత్తగా, అంత మంచిగా మమ్మల్ని చూసుకున్నారు అక్కడ. They have seen us. I was shocked. ఏంటి ప్రభు ఇది. I was like, నేను ఆలోచిస్తున్నాను, ప్రభువా అయ్యా మేము వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాము, వాళ్ళు మాకు బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళు కింద పడుకుంటున్నారు ప్రభువా. ఎండాకాలం చెన్నైలో ఎలా ఉంటుంది, టూ మచ్ ఆఫ్ హాట్నెస్. మాకు ఏసీ, వాళ్ళకి ఏసీ లేదు. బాధ. అయ్యో ప్రభువా ఏంటనైనా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏసీ లేదు, మేము ఏసీలో పడుకుంటున్నాం, ఇది కరెక్ట్ కాదు, మేము తొందరగా వెళ్ళిపోవాలి. వాళ్ళు మీరు ఉండాలి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మేము ఉండాలి. అది కూడా చెప్తాను. మేము ఉన్న తర్వాత, మేము అక్కడ ఉండి వచ్చిన తర్వాత వాళ్ళకి అద్భుతాలు ఎలా జరిగాయి కూడా, అది కూడా చెప్తాను. అసలు అయితే ఇంటికి రాగానే, do you know, within 45 days I brought 50,000 to house. 50,000, 50,000. God provided me 50,000. I was not having, నా దగ్గర ఒక రూపాయి లేదు. లాక్డౌన్
మినిస్ట్రీ నడుస్తేనే నా ఇల్లు నడుస్తుంది. మినిస్ట్రీ లేని వీఆర్ నథింగ్ వితౌట్ గాడ్. మినిస్ట్రీ లేని ఏది లేదు. అప్పుడు సంఘాలు లేవు, ఆన్లైన్ సర్వీసెస్ లేవు, నో గూగుల్ పే, నో పేటిఎం, నో ఫోన్. మాకే గది లేదు, మేమేం మీకు ఇస్తాం. ఈ డైలాగ్ విన్నట్టుందా జోషువా? హల్లెలూయా. అయితే అలాంటి పరిస్థితిలో దేవుడు, ఇవాళ మార్నింగ్ నేను ఆలోచిస్తున్నాను, ఒకవేళ మేము ఇక్కడ ఉండుంటే, ఎంత సఫర్ అయి ఉంటామో. 6,000 రెంట్ కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, రేషన్ ఆల్మోస్ట్ 10,000 to 15,000 మంత్లీ. ఆ సోర్స్. దెన్ గాడ్ టాట్ మీ వన్ థింగ్. దేవుడు నాకు ఒకటి నేర్పించాడు. డిపెండ్ ఆన్ మీ, ఐఎమ్ యువర్ సోర్స్. నా మీద ఆధారపడు. హీ టాట్ మీ టు డిపెండ్ ఆన్ హిమ్. ఆయన మీద ఆధారపడడం నేర్పించాడు. ఫ్రమ్ దెన్ ఐ ఫర్గాట్ ఎవ్రీథింగ్. ఎప్పుడు పర్సులో డబ్బులు లేకపోతే ఒకటే మాట, ప్రభువా అయిపోయాయి. బికాస్ నేను చూశాను కాబట్టి నాకు 50,000 ఇస్ నాట్ ఎ జోక్. 50,000 ఫర్ మీ ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. నాకు 50,000 అనేది జోక్ కాదు. నాకు 10,000 వచ్చినా చాలా పెద్దది. 10,000 ఇస్, నేను 20,000 పోయినా ఇక్కడ చెన్నైకి, ప్రభా ఒక 20,000 వస్తాయి. నేను డబ్బులు అనేది మనుషులతో ఎవరితో అడగను, దేవుని మాత్రమే అడుగుతా. ప్రభా ఒక 20,000 వస్తే బాగుంటుంది నాయన. 10,000 సేవింగ్స్ చేసుకొని 10,000 మేము వాడుకుంటాం. వెళ్ళిన రెండు రోజులకే వెళ్ళిన ఒక రోజుకే 20,000 పాకెట్లో ఉంది. షాక్. ఈ 20,000 చూసి ఇంకా ఆశ కలిగింది. ప్రభా 50,000, 20 ఇంకా 30. ఎగ్జాక్ట్లీ 50,000 దేవుడు, ఎగ్జాక్ట్లీ 50,000 దేవుడు నాకు ఇచ్చాడు. 50,000 ఇస్ నాట్ ఎ జోక్. వెంటనే అన్ని నా బిల్స్ అన్ని కట్టేసి, వెంటనే రాషన్ లేవు ఇంట్లో, క్యాంటీన్ సామాన్లు లేవు. 20 or 20,000 ఏమో అయింది. 30,000 అకౌంట్లో పెట్టేశాను. I said, wow, you're amazing Lord. ఇది ఎప్పుడు జరిగింది? ఆయన మీద ఆధారపడినప్పుడు. ఒకవేళ నేను ఆధారపడకపోతే, ఒకవేళ ఆయన మాట నేను వినకపోతే, దేవుని మీద ఆధారపడే వాళ్ళని, దేవుణ్ణి నమ్మే వాళ్ళని దేవుడు ఉట్టి చేత వదలడు. బైబిల్ అంటుంది, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. He will not leave you nor forsake you. He will not leave you. When you depend on him, when you believe him, when you have a radical faith. Today this testimony సాక్ష్యము ఇతరులను బలపరుస్తుంది. I know how it is strengthening to people. I know how important this testimony is. ఎంత ప్రాముఖ్యమైనది ఈ సాక్ష్యం అనేది నాకు తెలుసు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. I know. ఏం లేని పరిస్థితుల్లో దేవుడు ఎలా ఆదుకున్నాడు, అలా మీ జీవితంలో కూడా జరిగాయి. 2020 ఈ వైరస్ టైంలో ఎవరిని వదలలేదు దేవుడు. He gave. చెన్నై నుండి రాగానే I saw కిషోర్ and I don't know, నాకు ఆత్మలో I was sensing something wrong, that he was feeling very bad because of this pandemic. And ఆయన చూసి మేఘుకి ఇమీడియట్ ఫోన్ చేసి, మేఘు, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ అన్ ఐడియా. ఈ ఐడియా నాకుంది, మీరు ఇన్వెస్ట్ చేయండి, నేను చేసేస్తాను, బిజినెస్ చేసుకోండి. I just want to tell you one thing. God is faithful to faithful people. Hallelujah. He is faithful to faithful people. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు. నువ్వు ఒకవేళ ఆయన మీద ఆధారపడితే. ఎందుకు ఈ సాక్ష్యం చెప్పవలసి వచ్చిందంటే,
2021 is going to be horrible. 2021 is going to be difficult చాలా. కానీ difficult to whom అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే 2020 కూడా difficult, it was difficult, but for whom is important. ఈ 2021 సంవత్సరము కష్టాలు అందరు చూశారు, కానీ ఈ కష్టాలు నిజంగా ఎవరైతే దేవుని మీద ఆధారపడరు. ఈ 2021లో మనము అడిగేస్తాము, పాలు తేనె ప్రవహించే దేశంలో మనం అడిగేసాము. సో మన దేశంలో పాలు తేనె మాత్రమే, వేరే ఏది ప్రవహించదు. నథింగ్ షుడ్ possess your land, nothing, because God has promised to whom? To REMKJ ministry people. Amen. This is not for everyone. This is not for everyone. Everyone has their own promise. God gives them promise, but what is your promise? నీ యొక్క ప్రమాణము, దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం ఏంటి? You don't know why? Do you know why? ఎందుకు ఆయన చెప్పాడు this is the year of prayer? Why? Because something wrong is going to happen when you pray, when you depend on him. No enemy can attack you. Amen. No weapon formed against you shall prosper. ఎవరికి వచ్చింది ఇది? ఈ వాగ్దానం ఎవరికి వచ్చింది? అందుకే వచ్చింది. It will not prosper. ఏ మాత్రము వర్ధిల్లదు. చూడండి, ఒక కాకి అంటారా తెలుగు? కాకి, గద్ద, ఈగల్, దాన్ని ఏదో అంటారు, వేరే ఏదో అంటారు, ప్యూర్ ఏదో అంటారు, వేరేమో అంటారు. సో పక్షిరాజు ఈ పక్షిరాజుపై ఒక కాకి మాత్రమే ఎక్కి కొరుకుతుందంట. తెలుసా మీకు అది? ఓన్లీ క్రో కెన్ క్లైమ్ అపాన్ ఈగల్ అండ్ బైట్ ఈగల్. అయితే ఈ యొక్క గద్ద ఎగురుతున్నప్పుడు ఈ కాకి వెళ్ళి గద్దపై కూర్చొని ఇక్కడ బైట్ చేస్తూ ఉంటుందంట, కొరుకుతూ ఉంటుంది. గద్ద ఏం చేయదు, ఈ యొక్క ఈగల్ ఏం చేయదు, కానీ ఎగురుతూ పైకి వెళ్తుందంట. ఎప్పుడైతే పైకి వెళ్తుందో ఊపిరి ఆడదుగా, ఊపిరి ఆడకుండా ఆటోమేటిక్ అది కిందికి పడిపోతుందంట. కాబట్టి ఎవరితో మనం నోరు పెట్టుకునే అవసరమే లేదు. షో దెమ్ యువర్ లెవెల్. నీ యొక్క స్థాయి ఏంటో దేవునిలో చూపి కింద పడిపోతారు ఆటోమేటిక్. వాళ్ళతో గద్దలా చేయాలి మనం, అంతే. నీ స్థాయి ఎక్కడుందో ఆ స్థాయిని చూపిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు కింద పడిపోతారు. దేవుడు నిన్ను అలా ఉంచాడు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదామా? హల్లెలూయా. ఆమేన్. New rules, new things will happen in 2021. But God is waiting upon supernatural people. Amen. God is waiting upon faithful people. దేవుడు అద్భుతమైన మనుషుల్ని ఎదురు చూస్తున్నారు ఈ యొక్క సంవత్సరంలో. If you are weak, you will fall down. I'm telling you. 2021 లో ఒకవేళ నువ్వు వీక్ అయిపోతే, బిలీవ్ మీ, దిస్ ఇస్ గోనా హ్యాపెన్. ఇది నేను బోధిస్తలేను, ఐఎమ్ ప్రొఫెసయింగ్. నేను ప్రవచిస్తున్నాను 2021 లో ఎలా ఉండబోతుంది అనేది ప్రవచిస్తున్నాను. దిస్ వాట్ ద లార్డ్ స్పోక్ టు మీ. I am an apostle, but I prophesy things. I know, I am accurate, I shoot it. I say like what I mean. Hallelujah. Hallelujah. If you are not careful about 2021,
ఎనీథింగ్ కెన్ హ్యాపన్ టు యూ. ఎందుకు తెలుసా? ఒకవేళ నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే 2021లో ఏదైనా జరగచ్చు. బికాస్ ద సైటన్ ఇస్ స్టాండింగ్ ఎట్ యువర్ డోర్. సాతాను నీ యొక్క గుమ్మము దగ్గర నించొని ఉన్నాడు. డోంట్ గివ్ హిమ్ ఛాన్స్. He's about to do many things. You know one thing? 2021 is the setting time of Satan. 2021. ఆయన సెట్ చేసుకుంటున్నాడు ఈ ఇయర్. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ హిమ్ టు సెట్ ఇన్ 2021. 2021 ఈ సంవత్సరంలో సాతాను ఒక ప్రణాళికని ఇలా ప్లాన్ ని సెట్ చేసుకుంటున్నాడు. ఈజీగా, ఫ్రీగా, ఈజీగా సెట్ చేసుకుంటున్నాడు. యు విల్ నో, మీరు తెలుసుకుంటారు ఇది ఆయనే సాతాను, ఆయనే చేశాడనేది. ఇట్ విల్ బి సో ఓపెన్ గా ఉండబోతుంది 2021. ఈ సంవత్సరంలో అన్ని ఓపెన్ గా జరగబోతుంది. నీ చూపులతో నువ్వు చూస్తావు దట్ సైటన్ ఇస్ డూయింగ్ దిస్ ఓపెన్ గా. కరోనా అనేది చైనా వాళ్ళు చేశారని మనము అంతే మాత్రం తెలుసు కదా. బట్ దిస్ టైం సైటన్ చేసేది మనకు తెలియబోతుంది. అయితే నువ్వు బలంని దేవుని దగ్గర నుండి పొందుకోవాలి. యూ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు బీ బోల్డ్. అప్పుడే రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. You have to be supernatural now. It is the time for supernatural. It is the time for supernatural. Supernatural ni Telugulo emantaru? Rasho. You know? Supernatural. Science and wonders God. అద్భుతాలు. Supernatural. అత్యద్భుతమైన. No, okay, no problem. Supernatural. చూద్దాం. 2 సమూయేలు 23వ అధ్యాయము 8వ వచనం. 2 Samuel chapter 23 verse 8. 2 Samuel chapter 23 verse 8. Let this sermon be in YouTube. Let people know. 2 Samuel chapter 23 verse 8. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. 2021లో ఎవరికి ఏం అర్థం కాదు ఏమవుతుంది అనేది. No one will know what is happening. చాలా మంది సంఘాలకు పరిగెత్తుకొని వస్తున్నారు. Many churches will be filled. See, because pastors will be their solution. చాలా మంది దేవుణ్ణి కూడా నమ్మబోతున్నారు 2021. This is what is happening. ఎందుకు నమ్మబోతున్నారు తెలుసా? వాళ్ళకే తెలీదు. Because of the problem what they are facing, they are coming to glory. వాళ్ళ కష్టాల్ని బట్టి చాలా మంది you see 2021 it has already started in our church. People are filling 2021 because pastors are going to be solution for people. Amen. చాలా మంది సంఘాలకి పరిగెత్తారు 2021 సంవత్సరంలో. ఎందుకు? వాళ్ళకి అర్థం కాదు ఏం జరుగుతుంది, ఎలా, ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్తే సమాధానం దొరుకుతుంది. They will come to pastors. సంఘాలకు పరిగెత్తుకొని వస్తారు. Many things, a lot. Satan has planned a lot. Satan has planned. ఇది మనకెలా తెలుసు? ఒకవేళ ఇంత గొప్పగా నేను నడిపింపబడకపోతే మీకు ఎట్లా రివీల్ చేస్తుండే నేను? సో యూ నీడ్ సమ్వన్ సో దట్ యూ మే బి అవేర్, యూ మే నో థింగ్స్. సో యూ నీడ్ సమ్వన్, సో సచ్ అన్ అనాయింటెడ్ పర్సన్. హల్లెలూయా, ఆమేన్. చాలా భయంకరమైన సంగతులు జరగబోతుంది. కానీ ఇట్ ఈస్ నాట్ ఫర్ RMKG. మన సంఘస్థులకు కాదు ఇది. స్పెషల్ గా బికాస్ he said this is the year of prayer and promise. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని వాగ్దానం పొందుకుంటావు. That's what prayer and promise. Year of prayer and promise. ప్రార్థన చేయి, వాగ్దానం పొందుకో. ప్రార్థన చేయి, వాగ్దానం. ఈ సంవత్సరం అంతా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. This is the year of prayer. ఆటోమేటికలీ మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. ప్రార్థన చేస్తూనే ఉంటాం మనం ఆటోమేటికలీ. షరోఖోతో రహాందే బెరి ఖలబాతే రేబసురహాందే రేఖోలహా
దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా మోషే బెత్షెబాను. చూడండి, ఇది జాగ్రత్తగా గమనించాలి. రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ క్విక్లీ, లౌడ్లీ అండ్ క్విక్లీ. 23:8 2 Samuel 23:8. These be the names of the mighty men. This be the names of mighty men. ఇప్పుడు తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేయి. బలాఢ్యులు ఎవరనగా read. Whom David had. Whom David had. అంటే దావీదు యొద్ద ఎవరున్నారంట? Mighty men. డేవిడ్. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా, చూడండి, దావీదు వీళ్ళందరూ ఎవరంట? దావీదు అనుచరులు. బలాఢ్యులు ఎవరనగా మోషే బెత్షెబాను ముఖ్యుడకు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో గమనించండి వెరీ కేర్ఫుల్ గా, యుద్ధములో 800 మంది ఇదే చేయాలి. అందుకే చెప్తున్నాను, 800 మందిని హతము చేశాను. ఇతని తర్వాతి వాడు. ఒక్క నిమిషం, ఈ 800 మందిని ఎవరు హతం చేశారు? ఎవరు? దావీదు అనుచరుడు. ఒక్కడే 800 మందిని చంపాడు. ఒక్కడు. Today's God is making you supernatural. Amen. ఒక్కడే ఎంత మందిని చంపాడంట? 800. God is wanting something from you like that. Amen. దేవుడు నీ దగ్గర నుండి అదే కోరుతున్నాడు ఈ సంవత్సరంలో స్పెషల్ గా. రీడ్, చదువు. ఇతని తర్వాతి వాడు అహోనీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. అంటే దావీదు యొద్ద ఎంత మంది ఉన్నారు? 3 members. Who are they? Mighty men whom David had. Mighty men. Do you know the meaning of mighty? God Almighty. God Almighty. God Almighty. Mighty is multitudes. Majority. Mighty అంటే ఏంటి? Majority. మెజారిటీ అంటే ఒక్కరిలో ఇంతమంది, దాంట్లో మెజారిటీ అంటారు. మైటీ మెన్ హూ వాజ్ హావింగ్? డేవిడ్ వాజ్ హావింగ్. చదువు తెచ్చు తొందర క్విక్లీ. యుద్ధములకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలును తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలు వెళ్ళిపోగా ఇతడు లేచి చెయ్యి తిమ్మిరుకొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను. చాలు, రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ క్విక్లీ. And after him was Eleazar, the son of Dodo, the Ahohite, one of the 3 mighty men with David. When they defied the Philistines, ఈ ఫిలిస్టులు ఎలా ఉంటారు తెలుసా? ఈ ఫిలిస్టులు ఎవరు ఏం చేయలేరు, అంత బలమైన ఆర్మీ వీళ్ళు ఫిలిస్తులు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? రీడ్. When they defied the Philistines that were there gathered together to battle, and the men of Israel were gone away. He arose and smote the Philistines. Who? The Eleazar arose and smote the Philistines. అంటే వాక్యం అక్కడ ఏమంటుంది? ఫిలిష్తులు. చదువు తెలుగులో. ఫిలిష్తీయులు హతము చేయుచు వచ్చెను. అది కాదు, వాక్యం ఏమంటుంది? ఎంతమంది ఉన్నారు ఫిలిష్తులు? అది చదువు, ఫస్ట్ నుంచి చదువు. యుద్ధమునకు కూడి వచ్చిన, చూడండి, యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు. ఇప్పుడు యుద్ధమునకు కూడి వచ్చిన అంటే ఎంతో మంది వచ్చున్నారు అక్కడ యుద్ధానికి, అవునా? మెజారిటీగా వాళ్ళు వచ్చారు యుద్ధానికి. ఫిలిష్తీయులు అలానే వస్తారు, ఒక్కొక్కరు రారట. మనం ఏమంటాము?
వస్తా పట్టుకుంటావా? వండికి చండికి. అక్కడ ఫిలిస్తీన్లు అలా రాలేదంట. ముస్లిమ్స్ వస్తారు కదా గుంపు గుడి, అట్లా వచ్చారంట. అయితే ఎలియేజరు లేచి చదువు, ఎలియేజర్ చదువు, ఎలియేజర్ దగ్గర ఎలియాజరు ఇతడు దావీదు ముగ్గురు బలాజులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలును తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలును వెళ్ళిపోగా ఇతడు లేచి. చూడండి, ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో పోటీకి వచ్చారంట, ఢీకొనడానికి. ఈ ఇశ్రాయేలు వాళ్ళని చూసి వెళ్ళిపోయారు. అమ్మో మనకెందుకులే, వాళ్ళు చంపేస్తారు. కానీ ఇంతమంది ఉండి ఏం చేయలేకపోయారు, ఆయన ఒక్కడే అందరిని చంపేస్తాడు. గాడ్ ఇస్ వాంటింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. దేవుడు నీ దగ్గర నుండి అదే కోరుతున్నాడు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా, ఈ సంవత్సరము నువ్వు అలా ఉండాలంట. ఒక్కడే 1000 మందికి సమానంగా. అప్పుడే ఈ సంవత్సరంలో మనము గట్టిగా నిలబడగలుగుతాము. చదువు తొందర. చెయ్యి తిమ్మిరికొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయొచ్చు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగజేసెను. యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగజేయదును. ఇప్పుడు యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ ఎలా కలుగజేస్తున్నాడు? మనిషి వల్ల. మనం ఏమంటాం తెలుసా? I don't want to please men, I want to please God. నేను దేవుణ్ణి మాత్రమే. దేవుడు మనిషి లేని దేవుడు ఏం చేయలేడు, అది ఆలోచించాలి. అది మనం ఆలోచించాం కదా. ఎంతైనా దేవుడే. మనుషులకి మనము ఇది ఇవ్వద్దు. God is a spirit and spirit needs a flesh. People don't know. మనుషులకి వాక్యం తెలియకుండా మాటలు గొప్పగా మాట్లాడతారు. వాక్యం అంటది అన్ని తెలిసిన వాళ్ళని చెప్తారు కదా, ఆయనకి ఏం తెలియదంట, ఆయన ఫూల్ అంట. సో ఐ థింక్ సంథింగ్ ఇస్ గోయింగ్ అరౌండ్. హల్లెలూయా. దేవుడు, మళ్ళీ చదువు, యెహోవా ఆ దినమున యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగజేసెదను. ఈ గొప్ప రక్షణ ఎలా కలుగజేశాడు? ఎలియాజర్ని పంపి వాళ్ళని చంపి. సో గాడ్ యూజ్డ్ సమ్వన్ దేర్. హి ఇస్ నాట్ గాడ్. ఆయన దేవుడు కాదు. దేవుడు ఎవరినో వాడుకున్నాడు, ఆయన దేవుడు కాదు. ఆయన ద్వారా మీకు రక్షణ కలిగింది. సో గాడ్ ఈస్ యూజింగ్ మీ టు ప్రొటెక్ట్ యు. వై బ్రదర్, మీరెందుకు మధ్యలో? మాకు దేవునికే ఉండాలి, మాకు దేవుడే. మిమ్మల్ని మేము I am an Eliezer in Israel's life. Hallelujah. నేను ఒక ఎలియాజర్ అంట. Mighty man, mighty warrior to Israel. Hallelujah. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. ఇతని తర్వాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షామా, ఫిలిష్తీయుల అంచందలన సేనిలో గుంపుకూడగా. జోషువా గట్టిగా చదువు. గుంపుగూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేకపోయేరి. అప్పుడు అతడు, చూడండి, ఫిలిష్తీయులు ఎప్పుడైతే గుంపు కూడారో ఫిలిష్తీయుల ఎదుర ఎవరు నిలవలేకపోయారంట. అప్పుడు ఎవరు? ఇది ఈ 3వ వ్యక్తి. ఈ ముగ్గురు అనుచరులు ఉన్నారు కదా దావీదుతో. ఈ 3వ వ్యక్తి. అప్పుడు అతడు ఆ చేని మధ్యలో నిలిచి ఒక్కడే ఫిలిష్తీయులు దాని మీదికి ఒక్కడు. ఇంతమంది ఉంది, ఏం చేయలేకపోయారు, వెళ్ళిపోయారు. ఈ ఒక్కడు పైన నించొని ఫిలిష్తీయులు మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన అంటే ఇక్కడ ఏంది మెయిన్, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఆయన చంపుతూ పోతుండగా కొంతమంది పారిపోయారు. కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టి, అంటే అది చూసి పారిపోయారు కాబట్టి వెళ్ళగొట్టి హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ కలుగజేసెను. మళ్ళీ ఇంకొక మనిషిని వాడి అక్కడ గొప్ప రక్షణ కలుగజేశాడు. సో గాడ్ నీడ్స్ a man to deliver you. అందుకే దేవుడు మనుషులని సృష్టించాడు. నేను మనుషుని నమ్మను, నేను దైవజనుని నమ్మను, నేను దేవుణ్ణే నమ్ముతా. దైవజనులు లేని దేవుణ్ణి ఎలా తెలుసుకుంటావు? ఇన్ని సంవత్సరాల నుండి నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు కదా, మన దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు? దైవజనుని కలిసిన తర్వాతనే ఎందుకు నీకు ఆన్సర్లు వస్తున్నాయి? బికాస్ గాడ్ ఈస్ యూజింగ్ ఎలియజర్ or Shammah or Moses to protect you. చదువు. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్టమైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలో ఉన్న దావీదు వద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రేఫాయాము లోయలో దండు 16th వచనం. ఆ ముగ్గురు బాలాగ్యులు ఫిలిస్తీయుల These three mighty men, ఫిలిస్తీయుల దండుకు కావలి వారిని ఓడించిరి. దండుకు కావలి వారిని వీళ్ళు ముగ్గురు ఓడించారు. దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరున్న గమనించండి, బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు చేది. ఇప్పుడు ఇక్కడ దావీదు ఈ ముగ్గురు మైటీ మెన్ ని ఎలా టెస్ట్ చేస్తున్నాడు చూద్దాం. బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు దావీదు వద్దకు తీసుకొని వచ్చిరి. ఓకే, ఇక్కడ దావీదు ఈ ముగ్గురు వ్యక్తుల్ని టెస్ట్ చేస్తున్నారు. ఎలా టెస్ట్ చేస్తున్నారు అంటే, నాకు మీరు నీళ్ళు తీసుకురావాలి. సరే అయ్యగారు తీసుకొస్తాము, ఇక్కడే ఉంది కదా పక్కనే. నాకు ఇక్కడిది కాదు, ఫిలిస్తీయుల వద్ద దగ్గర నుండి మీరు నీళ్లు తీసుకురావాలి. అమ్మో, వాళ్ళ ఫిలిస్తీయుల దగ్గర నుండి మేము వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి, అలా ఏమనలేదంట. సరే, వాళ్ళ ధైర్యం చూడండి. సూపర్ న్యాచురల్ పవర్ ఇన్ దెమ్, mighty warrior, supernatural power in them. God is wanting same from you. వాళ్ళ ధైర్యం చూడండి. వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి నీళ్లు పట్టుకొని వచ్చారంట. చదువు. అయితే అతడు ఆ నీళ్ళని త్రాగుటకు మనస్సు లేక, ఒక్క నిమిషం, ఇప్పుడు వాళ్ళని చంపేసి నీళ్ళు తీసుకొస్తే ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? ఇప్పుడు నాకు వద్దు నీళ్ళు, ఈ నీళ్ళు నాకు వద్దు, ఇప్పుడు ఇష్టం లేదు. ఎందుకు వాళ్ళని? సో హౌ ఇస్ డేవిడ్ టెస్టింగ్? అనుచరులు అంటే ఏంటి? స్పిరిచువల్ చిల్డ్రన్స్. అనుచరులు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అనుచరులు అంటే అర్థం ఏంటి? అనుచరులు అంటే అదే కదా అర్థం. సో హౌ ఇస్ ట్రైనింగ్? మన ఒక్క రోజు కొంచెం మ్యాట్ వేసిందంటే అంతే. 6 o'clock వస్తాము పాప, 6 వెళ్ళి 9:30 అవుతుంది, 9 వెళ్ళి 10 అవుతుంది. పొద్దున్న 9 o'clock రండి అంటే వస్తాం పాప 12 గంటలకి. ట్రైనింగ్ పీరియడ్. గాడ్ మైట్ బి టెస్టింగ్ బై యూజింగ్ సమ్వన్. మీకు అది అర్థం కాదు. సబ్మిషన్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ మై. నాకు అవసరమా ఇంతమందిని నడిపించడం? నాకు లేదా ఫ్యామిలీ? నాకు అవసరమా? ఆయన ఎక్కడో చెన్నైలో ఉన్నాడు, ఆయన నడిపించడం నాకు అవసరమా? Yes, it is must, because God is telling me to lead. It is God who has sent me to save Israel.
దావీదు ఏమంటున్నాడు, మీరు చంపేసి వచ్చేసారు కదా, నాకు ఇప్పుడు ఆ నీళ్ళు వద్దు, ఇప్పుడు నాకు తాగాలని లేదు, పాడేయండి. అంటే సీ హౌ ఇస్ టెస్టింగ్. ఆయన అనుచరులని ఎలా టెస్ట్ చేస్తున్నాడు, ఎలా టెస్ట్ చేస్తున్నాడు. వీళ్ళు వెళ్తారో లేదు చూద్దాం, వీళ్ళు చేస్తారో లేరో, వెళ్ళి నాకు నీళ్లు పట్టుకరండి. ఒక స్పిరిచువల్ ఫాదర్ ఎప్పుడు చెప్పడం తప్ప వాక్యం ఏమంటుంది. దావీదు ఏం చేశాడంట, అనుచరుని ఫిలిస్తీన్లకు పంపించాడు. ఆ ఫిలిస్తీన్లు ఎక్కడ, ఫిలిస్తీన్లు ఎలాంటి వారు, డేంజర్. ఆ డేంజర్ లో పంపిస్తున్నాడు. ఎందుకు, ఆ డేంజర్ లోనే నువ్వు బలపరచబడతావని. చూడండి, మనకు కష్టాలు లేకపోతే మనకు బలం అవసరమా? ఇప్పుడు ఆ బాక్స్ ఎత్తాలంటే బలం అవసరము, ఆ బాక్స్ లేకపోతే నీకు బలం అవసరమా? సో ఆ బాక్స్ ఉండాలంటే నీ బలం కూడా ఉండాలి, నీ బలం ఉండాలంటే కష్టాలు ఉండాలి. చూడండి, ఒక పాట ఉంటుంది, నాకు బలము ఉన్నంత వరకు. బలమంతా పోయాక చెయ్యాలనుంది ఈ సేవ. బలమంతా పోయిన తర్వాత చేసేం లాభం. సో దేర్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ పవర్. నీకు శక్తి ఉంది అంటే నీ కష్టాల్లో నువ్వు జయించబడ్డానికే. హల్లెలూయా, ఆమేన్. వావ్, దిస్ ఐఎమ్ సో షాక్డ్. ఇది యాక్చువల్లీ నేను దావీదు అనుచరుల్లో నేను చదువుతున్నప్పుడు, when I'm speaking to you, the Holy Spirit is telling me that this is your point. If somebody asks, tell them that how the spiritual father told them to do their works. Amen. Mano, yeah, come on, read. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక ఓకే యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను, యెహోవా నేను ఇది త్రాగను, ప్రాణమునకు తెగించి పోయి వారు తెచ్చిన, ప్రాణమునకు తెగించి పోయి వారు తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఓకే, ఆ ముగ్గురు బాలాఢ్యులు ఈ కార్యము చేసిరి. ఓకే, సెరూయా కుమారుడును ఓకే యోవాబు సహోదరుడైన అభిషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధంలో, సో ఏంటంట ఇక్కడ, తన అనుచరులో ముఖ్యుడు, స్పెషల్ వన్, స్పెషల్ పర్సన్. ఎందుకు ముఖ్యుడు? ఎందుకంటే ఆయన చేస్తుంటాడు, వాళ్ళ ఆత్మీయ తండ్రి కల సేవ చేస్తుంటాడు. Because a spiritual father is sent from God. ఆయనంతటా ఆయన రాలేదు. So you have to believe that ఈ దేవుడు నా ఆత్మీయ తండ్రి నా కోసం పంపించాడు. So I have to do something for my father to please my God. But ఇప్పుడు అలా లేదు. నేను దేవుణ్ణి ప్లీజ్ చేస్తానా ఆత్మీయ తండ్రికి ఎందుకు? Why? There are some biblical things. I was asking God, సబ్మిషన్ గురించి కొంచెమే తెలుసు ప్రభా, నాకు వాక్యం ఇవ్వనైనా వాక్యం ద్వారా నేను చెప్పాలి. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇతని యొక్క యుద్ధములో 300 మందిని హతము చేసి ఒక్కడే వారి మీద తన ఈటెను ఆడించెను. ఓకే, ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవారు. అంటే ఈయన ప్రాముఖ్య వ్యక్తి కాబట్టే ఆయనకి స్పెషల్ అయ్యాడు. అయితే మనం అలానే చదువుతూ వెళ్తే ఇక రేపు ముగిస్తుందేమో. అయితే మనం అలానే వర్సెస్ చూస్తూ ఉంటే అతనిలో ఒక మనిషి అంట మృగాన్ని, లయన్ని ఒక్కటే ఒక స్లాప్ ఇచ్చాడంట. లయన్ చచ్చిపోయింది. 1 slap, లయన్ డెడ్. 1 slap, ఒకటే స్లాప్. God is wanting that power from you. That power from you. Supernatural power. ఇలా ఉండగలిగితేనే మనం 221లో సర్వైవ్ అవుతాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు, బట్ చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఇలా ఉండకపోతే అంతే. సైనస్ లో, మైగ్రేన్ లో, ఇంకా
కరోనా వైరస్ పాజిటివా? పాజిటివ్ ఆర్ నెగిటివ్? పాజిటివ్, రైట్? ఇదంతా అటాక్ అవుతుంది. ధైర్యము తెచ్చుకునుడి, ఇదే వాక్కు దేవుని. డు నాట్ బి వరీడ్, డు నాట్ బి వరీడ్. దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎన్నోసార్లు చెప్పాను వీళ్ళకి, నాతో గడపండి, నాతో గడపండి. అయితే నాతో గడపమంటే నాకు సమయం లేదు. దేవుని వాక్యం చదవాలంటే నో టైం. దేవునితో గడపాలంటే నో టైం. ఫుట్బాల్ ఆడడానికి టైం ఉంది, క్లబ్కి వెళ్ళడానికి టైం ఉంది, పనికి వెళ్ళడానికి టైం ఉంది, దందాలు చేసుకోవడానికి టైం ఉంది, ఇంకా అన్నిటికీ టైం ఉంది. కానీ పెళ్లి చేసుకోవడానికి టైం ఉంది, పార్లర్కి వెళ్ళడానికి టైం ఉంది, షాపింగ్కి వెళ్ళడానికి టైం ఉంది, అబద్ధం చెప్పి ఇంట్లో పడుకోవడానికి టైం ఉంది. ఎంతమంది చేస్తారు ఇట్లా? కొంతమంది చేతులు అందరు చేస్తుంటారు. అబద్ధం చెప్పి ఇంట్లో పడుకోవడం చేస్తారు, తెలుస్తుంది. దానికంతా టైం ఉంది, కానీ దేవుని సన్నిధిలో గడపడానికి టైం లేదా? అందుకే తీసుకొచ్చినది. ఏమైంది? ఇంట్లో కూర్చోలే. ఎట్లా అనిపించింది? ఐ నీడ్ ఎ బ్రేక్, ఐ నీడ్ ఎ బ్రేక్. నేను బయటికి వెళ్ళాలన్నా కూడా కష్టమవుతుంది. ఒక్కసారి బయటికి వెళ్ళాలనిపిస్తుంది. ఐ వాంట్ ఒక్కసారి బయటికి వెళ్ళి ఒక్క ఛాయ్ అయినా తాగాలి. ప్లీజ్ దేవా, దేవా ఈ ఒక లాక్డౌన్ ని తీసేయి. ఎంతమంది అలా ప్రార్థన చేశారు? ఎందుకు చేశారు? అప్పుడు సమయం ఇచ్చినప్పుడు ఏమో గడపలేదు, ఇప్పుడేమో తీసేయి ప్రభా లాక్డౌన్. ఎందుకు మళ్ళీ గడపొద్దని. ఎంతమంది ఈ లాక్డౌన్ సమయంలో దేవునితో గడిపారు? ఎస్, ఆయన జయించాడు. అట్లా ఆయన జయించాడు. క్లబ్బులతో, ఫ్రెండ్స్ తో క్లబ్లోకి ఉరికారు. ఏమైంది? క్లబ్ బంద్, ఫుట్బాల్ స్టేడియం బంద్, థియేటర్లు బంద్, బార్లు బంద్, వైన్స్లు బంద్, బిజినెస్లు బంద్, అన్ని బంద్ పెట్టి ఎట్లా చేసింది దేవుడు? దేవునితో ఆటలాడితే అట్లనే ఉంటుంది. అప్పుడు ఏమనిపించింది? అరే పోయి అట్లీస్ట్ బయటికి వెళ్ళినా జర మనశ్శాంతి అనిపిస్తుంది. చర్చ్ అయినా పర్వాలేదు, చర్చికి వెళ్ళినా పర్వాలేదు, మనశ్శాంతి అనిపిస్తుంది. అట్లీస్ట్ బయట. హల్లెలూయా. చూడండి, బట్ లుక్ హౌ గాడ్, దేవుడు ఎలాగ టైట్ చేయాలో అలా టైట్ చేస్తాడు. దేవుని మనం తక్కువ అంచనా చేద్దాం. ఆయన కనికర పూర్ణుడు, ఆయన అది. ఎస్, హి ఇస్. షబరహాందిరి ఖలబాన్. Nobody should come in front of camera. Life is good. Thank you, Jesus. పొదుసలా తండ్రి. సో ఇలా కాబట్టి దేవుడు మిమ్మల్ని ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నాడు. God is preparing you today to fight a powerful battle. ఒక శక్తివంతమైన బ్యాటిల్. యుద్ధం కోసము దేవుడు మిమ్మల్ని సిద్ధము చేస్తున్నాడు. యుద్ధం యెహోవాదే. అక్కడ కూడా యుద్ధం యెహోవాదే ఉండే, కానీ ఎవరిని పెట్టి అక్కడ నడిపించాడు? మనిషిని. ఈసారి కూడా యుద్ధం యెహోవాదే. నీ అగెయిన్స్ట్ గా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అయ్యా ఇదిగో ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు రాజా. మాకు ప్రతిదీ తెలియపరిచినందుకు వందనాలు. అవునైనా యేసయ్యా, ఇలాంటి ఒక వరము అందరికి అవసరం ప్రభువా. ఇదిగో ఆ వరాన్ని యేసు నామములో విడుదల చేస్తున్నాను. I release the prophetic gift. I release in the name of Jesus. I release in the name of Jesus. The thing what I'm seeing, let you also see from today.
The mantle what I am carrying, let you also carry from today. నేను ఏదైతే చూస్తున్నానో, ఏదైతే నేను పొంది ఉన్నానో, ఇదిగో వాటిని మీ పట్ల విడుదల చేస్తున్నాను. మీరు పొంది ఉన్నారని నేను నమ్ముచు. యేసు నామంలో ఇంత గొప్ప రక్షణగా మాకు ఉన్నందుకు వందనాలు తెలియజేస్తూ, నజరేయుడైన యేసు నామంలో ఈ ప్రార్థన ప్రార్థించి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.